అనేది నాకున్న అభిప్రాయం. రైట్, ఓకే అండి. అజయ్ వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఆలస్యమైనందుకు క్షమించాలి. ఏం సీఎం పర్లేదండి, గారి కాన్వాయ్ వల్ల లేట్. ఏం పర్లేదంటే ఏం పర్లేదు. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చెప్పండి, అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి మీ పార్టీ నుంచి కూడా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు కూడా చాలా బలంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ లింకులు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ అవుతారు, కింది స్థాయి నాయకులు కూడా ఎంతోమంది అరెస్ట్ అయ్యేది ఉంది, ఇది ఊహించిన దానికంటే చాలా పెద్ద స్కామ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా స్కామ్ జరిగి ఉండొచ్చు, ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు ఏంటి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? స్కామ్ జరిగింది జరగలేదు అనటానికి చట్టం నిరూపణ ద్వారా మనం నిరూపించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే తన పని తను చేసుకెళ్తుంది చట్టం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, సాక్ష్యాధారాలతో సహా మనీ లాండరింగ్ ఎలా జరిగింది, మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, చాలా క్లుప్తంగా దీని అవగాహన ఇప్పుడున్న సామాన్య ప్రజలను అడిగినా సరే, ఎందుకనంటే అడిగితే చెప్తారు. ఎందుకని అంటే ఖచ్చితంగా మీకు డిజిటల్ పేమెంట్ అనేది ఇండియా వైడ్ ఒక ఉప్పెనలాగా జరుగుతున్న సమయం ఇది. డిజిటల్ పేమెంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ కి భారతదేశం వెళ్ళింది డిజిటల్ పేమెంట్స్ లో. అలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు కేవలం ఓన్లీ లిక్విడ్ మనీ ట్రాన్సాక్షన్ మీదే వీళ్ళు లెక్క అమ్మారు. అలాగే వీళ్ళు కొన్ని బ్రాండ్లు వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ల వరకే అమ్మటానికి అవకాశం ఎక్కువ కల్పించడం జరిగింది. దీంట్లో మనీ ట్రాన్సాక్షన్ వల్ల జరగడం వలన ఖచ్చితంగా దీంట్లో దోపిడీ జరిగింది అనేది వాస్తవం. కాకపోతే వాస్తవం అని మనం సాక్ష్యాధారాలు లేకుండా కేసు కన్ఫర్మ్ అవ్వకుండా వీళ్ళు ముద్దాయిలుగానే ఉన్నారు తప్ప వీళ్ళు ఖచ్చితంగా చేశారని చెప్పడానికి అవకాశం లేకుండా మనం మాట్లాడడానికి లేదు. ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగిందని అయితే ఓవరాల్ గా మనం అనుకోవడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరు అప్రూవర్ గా మారిపోయి వీళ్ళు ఏమేం చేశారు ఏంటి అనేది చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఒకటే కేసు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం ఆలోచించడానికి 11 సంవత్సరాల క్రితం ఒక కేసులో 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ఇవాళ వరకే ఆ కేసు నిజ నిరూపణ చేసుకొని నేను సచ్చీలుని నేను అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చాను, నేను ఏమీ లేదు కేసు అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన భయపడుతున్నారు. ఎందుకనంటే ఆ కేసులో ఆయన నిజం నిరూపణ అయిపోయిద్ది, నేను జైలుకి ఎక్కడ వెళ్తాను అని చెప్పి 11 సంవత్సరాల నుంచి వాయిదాలకు వెళ్లకుండా దాన్ని సాగదీసుకుంటా నానబెట్టుకుంటా వెళ్తా ఉన్నాడు. అలాగే ఆయన ఇంకొక కేసు కోడికత్తి సీను కేసు జరిగింది. అనవసరంగా ఈయన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టుకు వెళ్ళి ఈయన కోర్టులో అటెండ్ అవ్వకపోవటం మూలన కోడికత్తి సీను 5 సంవత్సరాలు కేసు అయిందా లేదా అని చెప్పి జైలు అంటే వర్మ గారు నేను చెప్పేది ఏంటంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటారు. అంటే పూర్తిగా నేరస్తుడని రుజువయ్యే వరకు కూడా అతని నేరస్తుడిగా పూర్తిగా పరిగణించడానికి లేదు. ఇక్కడ వ్యవస్థల్ని తప్పు పట్టాలా, లేకపోతే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నేనే వెళ్ళి ఈ కేసులో పార్టిసిపేట్ చేసి లేకపోతే కోర్టుల చుట్టూ తిరిగి నేనే అసలు తప్పు చేయలేదని నిరూపించుకునేటువంటి విషయం ఆయనకుందా? అంటే ఇక్కడ వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు కదా. ఒక కేసు ఇన్నేళ్ల పాటు ఇంత పెద్ద నాయకుడికి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే కోర్టులు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు, ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈరోజు మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, బీజేపీ పైన ప్రెజర్ ఎందుకు తీసుకురాకూడదు? ఆయన పైన ఖచ్చితంగా తప్పు ఉంది అనేటువంటి ప్రెజర్ అవసరం లేదు. ఈ కేసును త్వరితగతిన మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి ఈ ఏది దర్యాప్తు సంస్థలు ఉన్నాయో పూర్తిగా విచారించండి, ఆయన తప్పు ఉందో లేదో తేల్చేయండి అని మీరు కూడా చెప్పొచ్చు కదా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాంతోంది ఒక కేసు? ఇక్కడ వ్యవస్థలు తప్పు అనేది నా అభిప్రాయం. విజయ్ గారు మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ మనం అధికారం ఉన్నంత మాత్రాన కోర్టులో కేసులు ఉన్నట్లని త్వరితంగా తేల్చమని చెప్పడానికి లేదండి. ఎందుకంటే మొన్న సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా తమిళనాడు కేసుకు సంబంధించి ఒక గవర్నర్ ఇన్ని నెలలు వాళ్ళ దగ్గర ఫైల్స్ పెట్టుకున్నారు, దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళే అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటే అలాంటి ఆరోపణ సుప్రీంకోర్టు నుంచి ఎందుకు వచ్చిందండి? రాదు. మూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి నేనేమంటున్నానంటే చెప్పండి. విజయ్ గారు నన్ను కంప్లీట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఈయన ప్రజాసేవలో ఉన్నా, నేను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కాబట్టి ఆయనని నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజాసేవకు అంకితమయ్యే నా జీవితం మొత్తం అని చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి
నేను ఎందుకు ఆయనకి ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి నేను నిరూపణ చేసుకొని రమ్మనండి రేపు ఎలక్షన్ కి. అలాగే ఈ కేసు విషయంలో కూడా కేసు ఇంకా ఆయన దాకా వెళ్ళలేదు కదా, వెళ్ళక ముందే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు 16 సంవత్సరాలు నడిచింది. 16 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. తప్పు చేసిన వాడు ఎన్ని సంవత్సరాలైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా అక్కడ జరిగింది కూడా 5 కోట్లు కుంభకోణమే తేలింది లాస్ట్ కి. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు జరిగినా లాస్ట్ కి తేలింది 5 కోట్లు 5 కోట్ల రూపాయలు కుంభకోణమే జరిగిందని చెప్పి తేల్చారు. కానీ 6 సంవత్సరాలు జైలు వేశారు ఆయనకి అక్కడ బీహార్ లో. ఖచ్చితంగా జరిగిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి బోల్డంత భవిష్యత్తు ఉంది రాజకీయంగా. ఎందుకంటే చిన్న వయసులోనే ఉన్నాడు, నిండా 50 సంవత్సరాలు కూడా లేవు. ఆ వయసులో ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలు రాజకీయం చేయగలడు. అలాంటి వ్యక్తి నిరూపణ చేసుకొని నేను పునీతగా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేసుకోమని చెప్పండి. నేను అడిగేది లిక్కర్ కేసు ఒకటే కాదండి, లిక్కర్ కేసు గురించి మాట్లాడలేదు. గతంలో ఉన్న 11 సంవత్సరాల నుంచి ఉన్న మనీ కేసే ఉంది. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనే ఉద్దేశం మీద. 1,00,000 కోట్లు అంటే అసలు వైసీపీ వాళ్ళు ఒప్పుకోరులేండి. నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఏం చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, శుక్రవారం నేను కోర్టుకు వెళ్ళలేను అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా కేసు నిరూపణ చేసుకోవడానికి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అజయ్ వర్మ గారు, ఈరోజు కోర్టులు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి చిన్నగా అంటే వదిలేశారు. శుక్రవారానికి సంబంధించి ఆయనకి 5 సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి విజయ్ గారు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ, 5 కోట్ల మంది కర్మ. ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నాం. అది అంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. ఓకే.